అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించే విధంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. దేశ విదేశాల నుంచి సమ్మిట్కు హాజరయ్యే ప్రతినిధులను ఆకట్టుకునే విధంగా హైదరాబాద్ సిటీని ముస్తాబు చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ హంగులు ఒకవైపు, తెలంగాణ ప్రత్యేక అట్రాక్షన్ మేవలింపుతో మరోవైపు చేపడుతున్న ఏర్పాట్లు తుద్దశకు చేరుకున్నాయి. సమ్మిట్ వేదికతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రముఖ ప్రాంతాలు, చెరువులు, రహదారులు, హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్ట్తో ఆకట్టుకునే విధంగా ఏర్పాట్లు చేపట్టారు. రేపు ఎల్లుండు 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఇవాళ సమ్మిట్పై డ్రై రన్ నిర్వహించనున్నారు. సమ్మిట్ నిర్వహణలో ఎక్కడా నిర్వహణ లోపం తలెత్తకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టారు. భారత ఫ్యూచర్ సిటీలోని 70 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 30 ఎకరాల విస్తీర్ణంలో 2 సువిశాల సమావేశ మందిరాలు నిర్మించారు. 42 దేశాల నుంచి 1686 ప్రతినిధులు హాజరు కానున్నారు. వీరిలో 255 మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఉన్నారు. యుఎస్ఏ, యూకే, సింగపూర్, కెనడా, జర్మనీ తదితర దేశాల నుంచి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు సదస్సులో పాల్గొనున్నాయి. సదస్సు జరిగే ప్రాంతాన్ని 8 జోన్లుగా విభజించారు. పర్యవేక్షణ బాధ్యతలు పలువురు ఉన్నతాధికారులకు అప్పగించారు. సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న గవర్నర్, సీఎం, మంత్రులు రెస్ట్ తీసుకునేందుకు ప్రధాన సమావేశ మందిరం వెనుక భాగంలో సకల వసతులతో తాత్కాలిక హాళ్లను నిర్మించారు. సమావేశ మందిరాలతో పాటు మరో 6 అనుబంధ సమావేశ మందిరాలు తాత్కాలికంగా నిర్మించారు. అతిథులు, ప్రతినిధులకు భోజన వసతులు, చర్చా గోష్ఠుల కోసం కేటాయించారు. భద్రతా ఏర్పాట్లకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ప్రధాన సమావేశ మందిరంలో జరిగే ఎగ్జిబిషన్లో 25 ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. గ్లోబల్ సమ్మిట్ లోగోతో పాటు తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిబింబించేలా విధంగా నీలిరంగు తెరలను సమావేశ మందిరం చుట్టూ ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. రామపాలయం, కాకతీయ కళాతోరణం, హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్, చార్మినార్ వంటి చారిత్రక చిహ్నాలు ఈ తెరపైకి ముద్రించారు. సదస్సు జరిగే 2 రోజులు సాయంత్రం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించున్నారు. ఇందుకోసం సమావేశ మందిరాల వెనుక భాగంలో ప్రత్యేక వేదికను డిజిటల్ తెరలతో నిర్మించారు.